మీ ఇంట్లో మనీ కనెక్షన్స్ బల్క్ అమౌంట్స్ రిసీవ్ చేసుకునేలాగా ఇంటి డోర్ ద్వారా మీకు మంచి పాజిటివ్ కనెక్షన్స్ వచ్చేలాగా ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విజువలైజేషన్ ని గైడ్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఇక్కడ నేను చెప్తున్న స్టెప్స్ ని అలాగే వర్డ్స్ ని రాసుకుని తర్వాత మీరు ఓన్ గా విజువలైజేషన్ ని ఫ్రేమ్ చేసుకుని ఈ విజువలైజేషన్ అలవాటు చేసుకోండి. ఒక 8 days ఈ విజువలైజేషన్ చేశారు అంటే ఇది మీకు బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుంది. బల్క్ అమౌంట్స్ యొక్క కనెక్షన్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ ఇంట్లో మీతో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనీ కనెక్షన్స్ క్రియేట్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది ఈ విజువలైజేషన్. సో అందుకనే ఇది ఎలాగా ఏంటి అనేది నేర్చుకుని మీ లైఫ్లో మీరు అప్లై చేసి మీరు కూడా ఈ కనెక్షన్స్ తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఎంతో మంది లైఫ్లో ఫినాన్షియల్గా ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేసి వాళ్ళ లైఫ్లో అచీవ్మెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఎంతో సపోర్ట్ చేస్తూ మన అవర్ డ్రీమ్ డబ్ల్యూడబ్ల్యూఎట్ ఛానల్ ద్వారా క్లాసెస్ ద్వారా ఎంతో మంది లైఫ్ని చేంజ్ చేశాను. మా లైఫ్ మారుతుంది అనే నమ్మకం ఉన్న వాళ్ళు అవర్ డ్రీమ్ డబ్ల్యూడబ్ల్యూఎట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ని గైడ్ చేసే ముందు మీరు అవాయిడ్ చేయాల్సిన 3 మిస్టేక్స్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి వీడియో అంతా చూసిన తర్వాత. మీ ఇంట్లో మనీ ఫ్లోయింగ్ కనెక్షన్స్ కోసం మీ మెయిన్ డోర్ ద్వారా మనీ ఫ్లోయింగ్ జరగడానికి నేను చెప్తున్న స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇందులో ఫస్ట్ది, ఇది చాలా క్యాజువల్గా చేసేదే, బట్ ఎర్లీ మార్నింగ్ 6 లోపు కానీ లేదా నైట్ 11 తర్వాత కానీ ఈ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో చెప్తున్న ప్రతి పాయింట్ కూడా ఎర్లీ మార్నింగ్ 6 లోపు నైట్ 11 తర్వాత బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుంది. ఈ ఫస్ట్ స్టెప్ లో 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, మీ మెయిన్ డోర్ ని క్లీన్ చేయాలి. ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా డస్ట్ లేకపోయినా సరే ఒకసారి మీ మెయిన్ డోర్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మీ ఇన్సైడ్ గానీ అంటే ఇంటి లోపల గానీ ఇంటి బయట గానీ ఒక దీపాన్ని వెలిగించి పెట్టుకోవాలి. క్యాండిల్ పెట్టవచ్చు లేదా ప్రమిద దీపాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పెట్టే దీపం అయితే ఇంకొంచెం బెస్ట్గా ఉంటుంది. సో ఇలా మీరు దీపాన్ని పెట్టి ఒక నోట్బుక్ తీసుకోవాలి. నోట్బుక్ తీసుకుని మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ డేట్ కంపల్సరీ వేయాలి. సెకండ్ స్టెప్ లో మీరు చేయాల్సింది స్క్రిప్ట్ ని రాసుకోవడానికి అవసరమైన లైన్స్ ని మీరు యాడ్ చేసుకోవాలి. ఆ లైన్స్ నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలు ఇస్తాను, లేదా మీ సొంతంగా యాడ్ చేసుకున్న ఓకే. ఈ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నప్పుడు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే స్క్రిప్ట్ రాసుకోవడం అనేది చేయాలి. గతానికి సంబంధించినట్లుగా రాయకూడదు, భవిష్యత్తుకి సంబంధించినట్లుగా రాయకూడదు. ప్రెసెంట్ దిస్ మూమెంట్, నేను ఉన్నాను, ఈ సిచ్యువేషన్ లో ఇది జరుగుతుంది అనే వైబ్రేషన్ తీసుకుంటూ స్క్రిప్ట్ రాయాలి మీరు తీసుకున్న నోట్బుక్ లో. అది కూడా ఇక్కడ మంచి ఎమోషన్స్ యాడ్ చేసి రాయాలి. ఇప్పుడు ఈ క్షణం ఈ మూమెంట్ జరుగుతుంది ఇది అనే ఒక ఫీల్ తీసుకుంటూ రాయాలి. ఇక్కడ మీరు ఒక మంచి ఫీల్ తో రాయడానికి మీకు ఉపయోగపడే కొన్ని శాంపిల్ లైన్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ లైన్స్ అవసరమైతే ఉపయోగించుకోండి. ఈ రోజు నేను హ్యాపీగా డోర్ ఓపెన్ చేయగానే చాలా పెద్ద మొత్తాల్లో డబ్బు నా ఇంట్లోకి ఎంటర్ అయింది. బండిల్స్ క్యాష్ నా ఇంట్లో రిపీటెడ్గా వస్తూనే ఉంది. నేను వీటిని సెన్స్ చేస్తున్నాను. పేమెంట్స్ బ్లెస్సింగ్స్ అనేది నా ఇంట్లో ఓవర్ఫ్లో అవుతుంది. నా ఇంట్లో ఫ్లోయింగ్ చాలా ఎక్కువైంది. క్యాష్ బండిల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. నా ఇల్లంతా కూడా అబండెన్స్తో గ్లో అవుతుంది. పెద్ద మొత్తాల్లో బల్క్ అమౌంట్స్ నా ఇంట్లోకి చాలా సేఫ్గా సెక్యూర్గా ఎంటర్ అవుతున్నాయి. సో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో, గోల్డెన్ ఎనర్జీతో నిండి పీస్ఫుల్గా, గ్రేట్ఫుల్ ఎనర్జీతో, ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ అనే భావం వస్తుంది. ఇల్లంతా కూడా కట్టల డబ్బుతో నిండిపోయింది. సో ఈ మాటలు జస్ట్ ఫ్యూ వర్డ్స్ నేను మీకు శాంపుల్గా ఇచ్చాను. ఇటువంటి మాటల్ని మీరు నోట్బుక్లో స్క్రిప్ట్గా రాసుకోండి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నట్లుగా ఉండాలి. ఇది మీరు విజువలైజేషన్లో యాడ్ చేసుకోండి. తర్వాత స్టెప్ 3, మీ విజువలైజేషన్లో డోర్ ఓపెన్ చేస్తున్న సీన్ని ఫీల్ తీసుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేస్తూ సినిమాటిక్ స్టైల్లో, అంటే సినిమా చూపిస్తున్నప్పుడు ఎంత క్లియర్గా కొన్ని ఎమోషన్స్ అవి చూపిస్తారో సేమ్ అలాగే మీ విజువలైజేషన్లో మీ ఫ్యామిలీ మీకు వస్తున్న బల్క్ అమౌంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు, ఇంట్లో అందరూ చాలా ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నట్లు విజువలైజ్ చేయాలి. థర్డ్ స్టెప్లో ఫోన్లో పేమెంట్ నోటిఫికేషన్స్ రిపీట్ అవుతున్నట్లు, బండిల్స్ క్యాష్ మీరు ఇంట్లోకి గడప దాటి తెచ్చుకుంటున్నట్లు. సో ఇలా స్క్రిప్ట్లో యాడ్ చేసి మీరు రాసుకోవచ్చు. కానీ కంపల్సరీ మీరు చేస్తున్న విజువలైజేషన్లో ఈ పాయింట్స్ యాడ్ అవ్వాలి థర్డ్ స్టెప్లో. ఫోర్త్ స్టెప్, ఫస్ట్ 3 స్టెప్స్లో మీరు గోల్డెన్ ఎనర్జీని ఇంట్లోకి వెల్కమ్ చేస్తూ, బల్క్ అమౌంట్స్ని వెల్కమ్ చేస్తూ డోర్ క్లీన్ చేస్తారు, దీపం పెడతారు, నోట్బుక్ తీసుకుని డేట్ వేస్తారు, స్క్రిప్ట్ అంతా రాసుకుంటారు సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో దాన్ని మీరు మనస్ఫూర్తిగా ఇంకొంచెం సినిమాటిక్ అంటే ఇంకొంచెం క్లారిటీగా విజువలైజ్
విజువల్ చేస్తారు. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత 4th స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ విజువలైజేషన్ మీకు అయిపోయిన తర్వాత ఇటువంటి ఒక ఎల్లో పేపర్ని తీసుకుని, ఈ సైజ్ అయితే సరిపోతుంది, ఇన్ఫినిటివ్ సింబల్ కానీ లేదా డబుల్ ఎయిట్ సింబల్ కానీ వేసి గోల్డ్ ఫ్లో హౌస్ లేదా మనీ ఫ్లో హౌస్ అని రాసి డబుల్ ఎయిట్ గోల్డ్ ఫ్లో హౌస్, డబుల్ ఎయిట్ మనీ ఫ్లో హౌస్ లేదా ఇన్ఫినిటివ్ మనీ ఫ్లో హౌస్ అని ఫోకస్ చేస్తూ ఈ పేపర్ని మీరు మీ డోర్ బ్యాక్ సైడ్ అంటే ఇంటి లోపలికి వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుని ప్రతిరోజు 11 టైమ్స్ మీరు దాన్ని టచ్ చేస్తూ చాంట్ చేయాలి. నా ఇల్లు మనీ ప్రవాహ ఇల్లు అనే ఎమోషన్ తీసుకుంటూ దాన్ని టచ్ చేయాలి, 11 టైమ్స్ రిపీట్ చేయాలి. సో ఇలా మీరు 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి ఇంట్లో పాజిటివ్ బల్క్ అమౌంట్స్ కనెక్షన్ కోసం. మళ్ళీ ఒకసారి వీడియోని రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ లో డోర్ అంతా క్లీన్ చేస్తారు, డోర్ కింద ప్లేస్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఒక దీపం పెడతారు, పెట్టి నోట్బుక్ లో మీ డేట్ వేస్తారు. మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ రోజు డేట్ వేస్తారు. సెకండ్ స్టెప్లో మీకు నేను ఇచ్చిన కొన్ని లైన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ లైన్స్ని మీరు బుక్లో రాసుకుంటారు. రాసిన లైన్స్ని థర్డ్ స్టెప్లో ఒక 5 మినిట్స్ విజువలైజ్ చేస్తారు. రాసిన లైన్స్ లేదా మీరు కావాలంటే సొంతంగా రాసుకుని కంపల్సరీ ఆ లైన్స్లో నేను చెప్పిన మాత్రం ఉండాలి. అంటే పేమెంట్స్ రిసీవ్ అవుతున్నట్టు నోటిఫికేషన్స్, అలాగే బల్క్ అమౌంట్స్ కట్టల డబ్బు పట్టుకుని గడప దాటుతున్నట్లుగా ఆ విజువల్, ఇవి 2 మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ విజువలైజేషన్లో ఫస్ట్ రాసిన లైన్స్ అలాగే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నట్లుగా ఒక ఎమోషన్ తీసుకుని కంప్లీట్గా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ తీసుకోవాలి. అంటే ఒక ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ తీసుకోవాలి విజువలైజేషన్లో. సో ఇది థర్డ్ స్టెప్. ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు విజువలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఐస్ ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ స్టిక్ చేసి ఫస్ట్ డే స్టిక్ చేస్తారు, ప్రతిరోజు స్టిక్ చేయరు ఆ పేపర్ని. సో ఒక రోజు స్టిక్ చేసిన దాన్ని మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు కంటిన్యూ చేస్తారు. డబుల్ ఎయిట్ మనీ ఫ్లో ఎనర్జీ. అయితే ఈ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్లో ఒక క్లారిటీ పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో గోల్డెన్ ఎనర్జీని ఎక్కువగా చూడాలి. అలా చూసినప్పుడే ఈ స్క్రిప్ట్ అనేది మీకు మంచి రిజల్ట్ని ఇస్తుంది. గోల్డెన్ ఎనర్జీని చూస్తూ ఫస్ట్ బుక్లో లైన్స్ రాసుకుని తర్వాత వాటిని విజువల్ చేసి ఆ తర్వాత నా ఇల్లు మనీ ప్రవాహ ఇల్లు అనే దాన్ని మీరు డోర్ మీద అంటించిన దాన్ని 11 సార్లు ప్రతిరోజు టచ్ చేస్తూ అనుకోవాలి. సో ఇది ప్రాసెస్. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడానికి, ఫ్యామిలీలో అందరికీ కూడా మనీ కనెక్షన్స్ క్రియేట్ అవ్వడానికి, ఇల్లు కూడా ఒక లక్కీ ఎనర్జీగా మారడానికి ఇక్కడ నేను చెప్పిన 4 స్టెప్స్ మనీ మేనిఫెస్టేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో స్టార్టింగ్ లో నేను ఒక 3 మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాల్సినవి చెప్తాను అన్నాను. సో ఈ వీడియోలో చూసిన 4 స్టెప్స్ మీరు ఫాలో అయిన తర్వాత మీరు ఈ 3 మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి. అందులో ఒకటి, ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత యాక్షన్స్ లేకుండా దీనికోసం వెయిట్ చేయకూడదు, ఫస్ట్ది. అండ్ రెండవది, స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు భయంతో రాయడం కానీ లేదా అనుమానంతో రాయడం కానీ లేదా టెన్షన్ పడుతూ ఇది జరుగుతుందో లేదో అనే ఒక ఫీలింగ్తో రాయడం కానీ చేయకూడదు. మూడవది, స్క్రిప్ట్ మొత్తం రాసి విజువలైజేషన్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాయి నాకు అని చెప్పి ఎదురు చూస్తున్నట్లుగా మీ ఎమోషన్ ఉండకూడదు. సో ఈ 3టిని అవాయిడ్ చేయండి 4 స్టెప్స్ ఫాలో అయ్యేటప్పుడు, బల్క్ అమౌంట్స్ కనెక్షన్ తీసుకునేటప్పుడు. బల్క్ అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటాము అని ఒక కాన్ఫిడెంట్ వచ్చిన వాళ్ళు కింద కామెంట్స్లో బల్క్ అమౌంట్స్ అని టైప్ చేయండి. అలాగే కమింగ్ డేస్లో నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అప్డేట్స్ రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. అవర్ డ్రీమ్ 8888 ఛానల్. సో ఫినాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఈ ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాలుగా మీరు విన్ అవుతారు, స్పిరిచువల్గా, సైంటిఫిక్గా అండ్ సైకలాజికల్గా కూడా. సో అందుకనే సింగిల్ అలైన్మెంట్ ఎనర్జీ కోసం మన ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఛానల్లో వీడియోస్ని చూసి ఫాలో అయ్యి మీ లైఫ్లో మీరు అప్లై చేసి సక్సెస్ అవ్వండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనిపిస్తే మీరు వెంటనే లైక్ చేయండి. 500 లైక్స్ క్రాస్ చేయగానే నేను ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకు షేర్ చేసి మీలో ఉన్న మనీ భయాలను పోగొడుతూ మనీ ఎనర్జీస్ నేను మీకు స్ట్రాంగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. నమస్తే.